ఆశా వర్కర్లకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన యూనియన్. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలతో కూడిన శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు. రాజం పట్టణంలోని యూపీహెచ్సి ఆవరణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లు ప్రజా ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు, సంక్షేమం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు అన్ని రకాల చెల్లింపు సెలవులు, విధి నిర్వహణలో అయ్యే ప్రయాణ, ఇతర మట్టి ఖర్చులను ప్రభుత్వం భరించాలని ఆయన కోరారు. అలాగే ఆశా వర్కర్ల నియామకాలను పూర్తిగా ప్రభుత్వమే చేపట్టాలని, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా కొత్త పోస్టులను సృష్టించి ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలను చేరవేయడంలో ఆశా వర్కర్లు ఎంతో కష్టపడుతున్నారని, వారి సేవలకు తగిన గౌరవం, భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతని రామ్మూర్తి నాయుడు అన్నారు. ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో ఆశా వర్కర్లు యూనియన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం మార్చి 5న ఆశా వర్కర్ల చెరువు విజయవాడ సందర్భంగా ఆశా వర్కర్లకు వేతనాలు పెంపుదల చేస్తాం, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పి రాత మూలకంగా యూనియన్ నాయకులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి ఈవేళ మేము డిమాండ్ చేస్తున్నాం. 7 ఏళ్లుగా ఆశా వర్కర్లకు వేతనాలు పెంచలేదు. ఈవేళ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా ఒక పక్క పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచకుండా ఆశా వర్కర్లతో పనిచేయించుకోవడం ఇది దుర్మార్గం. మరోపక్క ఆశా వర్కర్లకి గత 2 ఏళ్లుగా యూనిఫామ్ ఇవ్వలేదు. అదేవిధంగా పనికి కావలసినటువంటి నాణ్యమైనటువంటి సెల్ ఫోన్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆశా వర్కర్లకి ఆరోగ్యం బాగోలేకపోతే కనీసం సెలవులు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. ఇవాళ ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులతో, పని ఒత్తిడితో ఇవాళ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలి. ఆశా వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ తక్షణమే ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే దశల వారీ పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆశా వర్కర్లు కనీస వేతనం అమలు చేయాలి. ఆశా వర్కర్